ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే ఫ్రీ అయిపోతానురా బాబు! కాస్త వదిలేయండిరా అంటే, "కాదు మమ్మా ఇవాళ చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ చేసి పెట్టవా?" అని అడిగారు. పని తగ్గించుకొని ఏదో కూరేసి పెట్టేద్దాంలే అనుకున్నాను. కానీ బయటికెళ్ళి చికెన్ తీసుకొచ్చి వండే వరకు అస్సలు ఊరుకోలేదు. మామూలప్పుడు ఎన్ని రకాలు చేసినా తినడానికి మాత్రం మామూలుగా ఏడిపించిర్రు. అలాంటిది నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటారు. ఇక ఎక్కువ హడావిడైతే చేయలేను. జస్ట్ బేసిక్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వారానికి 2, 3 సార్లైనా కొనుక్కొని తినగలిగేది చికెన్ ఒక్కటే. ఇప్పుడు దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 300 దాటేస్తుంది. ఈ ఇరాన్ అమెరికా కొట్టుకోవడం ఎప్పుడు ఆపేస్తాయో ఏంటో. ఓ పక్కన సిలిండర్ ఎప్పుడైపోద్దా అని టెన్షన్, ఇంకో పక్కన అది అల్లారితే పెట్రోల్ రేట్ ఎంత పెరిగిపోతుందా అని అదొక టెన్షన్. ఎందుకు ప్రస్తుతానికి మీ ఊర్లో చికెన్ కాస్ట్ ఎంత ఉంది కామెంట్ చేయండి. ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు సిలిండర్ ఉందా అని అడుగుతుంటే ఉన్నా కూడా లేదు అని చెప్పాలేమో అన్న పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఒంటి పూట బల్లేమో గానీ ఒక్క పూట కోసం ఏం పంపిస్తానులే, స్కూల్ కి 2 సార్లు తిరగాలి కదా, పెట్రోల్ వేస్ట్ అనిపిస్తుంది. దాని బదులు ఇంట్లోనే చదివించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అమ్మ కింద మీద పడి ఏదో ఒకలాగా చికెన్ అయితే చేస్తాను, ఇంకా వాళ్ళకి పెట్టేసి మళ్ళీ చదువుకోవాలి. Subscribe.